రాయ్‌నెట్‌కి స్వాగతం. ఈరోజు మనం రాయ్‌నెట్‌లో డివైసెస్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది ఒకసారి చూద్దాం. అసలు మనం డివైసెస్ ఏమేమి ఆర్డర్ పెట్టొచ్చు అంటే, మైక్రో ఏటీఎం VM30 స్వైపింగ్ డివైస్ ఉంది గదా! క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డ్ స్వైప్ చేసుకునేది. సో, ఆ డివైస్ అయినా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎన్ఎస్‌డిఎల్ బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్‌స్టాకిట్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ ద్వారా. అలాగే బయోమెట్రిక్ డివైసెస్ మనం మంత్రా గాని, మార్ఫో గాని సో, మనం థంబ్ ఏస్తాం గదా! ఏఈపీఎస్ కానీ, డీఎంటీకి కానీ యూజ్ చేసుకోవడానికి. సో, ఆ డివైసెస్ పెట్టుకోవచ్చు. అలాగే ఐరిస్ స్కానర్ అనేది కూడా మనం దీని ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీంతో పాటు రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ మన దానిలో ల్యాప్‌టాప్స్ కూడా అవైలబిలిటీ ఉంది. సో, అవి గూడా నేను చెప్పే పద్ధతుల ద్వారా, ప్రాసెస్ ద్వారా ప్రతి డివైస్ కూడా మీరు ఇందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు. రాయ్‌నెట్‌లో మీరు లాగిన్ అయిన తర్వాత మీకిక్కడ ఫస్ట్ ఛానెల్‌లోకెళ్ళాలి. సో, ఎవరైతే మొబైల్స్‌లో యూజ్ చేస్తారో మీరు క్రోమ్‌లో లాగిన్ అవ్వండి. ల్యాప్‌టాప్ కానీ, డెస్క్‌టాప్ కానీ, అలాగే మొబైల్ క్రోమ్‌లో గానీ, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ ప్రకారంగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనం ఛానెల్‌లోకెళ్ళాలి ఫస్టు. ఛానెల్‌లో ఇక్కడ మనకి డివైస్ ఎంఏటీఎం అనే ఆప్షన్ ఉంటుంది. అందులో బై డివైస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఈ బై డివైస్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో, బై డివైస్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకొక విండో ఓపెన్ అవుతుంది ఇట్లాగా. ఇక్కడ మీకు మీ సీఎస్‌పీ కోడ్ అలాగే పెండింగ్ డేట్ ఇవన్నీ కనిపిస్తాయి. సో, మనం ఫస్ట్ టైమ్ ఆర్డర్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో, యాడ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి. సో, మీకిలాగా క్లియర్‌గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం జరిగిద్ది. ఇక్కడ మీరిచ్చిన అడ్రెస్ ఏదైతే ఉందో అది మీకు కావాలి అనుకుంటే మీరు మార్చుకోవచ్చు. ఓకే. ఇది ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐడీ క్రియేట్ చేసేటప్పుడు పొరపాటున మీ ఇంటి అడ్రెస్ కానీ, లేకపోతే షాప్ అడ్రెస్ కానీ ఏదో ఒకటి ఇచ్చుంటారు గదా! సో, అది మీరు మార్చుకోవాలి అనుకుంటే, సో, ఇక్కడ మీకు కావాల్సిన అడ్రెస్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నంబర్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ అడ్రెస్‌కి సంబంధించిన పిన్ కోడ్ మీరిక్కడ ఎంటర్ చేయాల్సుంటుంది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత, ఇక్కడ డివైస్ టైప్ అనే దగ్గర మీకు ఆ ఆప్షన్స్ చూపించడం జరిగిద్ది. సో, మైక్రో ఏటీఎం VM30 అనే ఆప్షన్ గదా! ఇక్కడ నేను చూయించింది. ఇక్కడ నేను క్లిక్ చేయగానే మీకిక్కడ డివైస్ కాస్ట్ అనేది చూపించడం జరిగిద్ది. ఓకే. సో, 1,999 చూపించింది. మైక్రో ఏటీఎం VM30 డివైస్‌కి ఫైనల్ పేమెంట్ కూడా 1,999. ఇంక ఇంతకు మించి మీకు చార్జెస్ ఏం పడవు. ఓకే. సో, అలాగే మైక్రో ఏటీఎం కాకుండా VM30 స్వైపింగ్ డివైస్ కాకుండా మీరిక్కడ చూసినట్లయితే ఎఫ్ఐడి మంత్రా L1 డివైస్ విత్ 2 ఇయర్ ఆర్‌డీ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని కాస్ట్ కూడా మీకు డిస్‌ప్లే అయ్యిద్దిక్కడ. అలాగే దీంతో పాటు మీకిక్కడ మంత్రా ఐరిస్ స్కానర్ ఉంది. మార్ఫో L1 డివైస్ ఉంది. అలాగే ఎన్ఎస్‌డిఎల్ ఇన్‌స్టా కిట్ గూడా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా. సో, దీంతో పాటు కింద హెచ్‌పీ ఫర్బిష్డ్ ల్యాప్‌టాప్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉండటం జరిగింది. మీకేదైతే డివైస్ కావాలో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకిక్కడ కాస్ట్ కూడా చూపిచ్చిద్ది. సో, ఈ అమౌంట్ అనేది మనం ఎక్కడ పే చేయాలి అంటే మీరెవ్వరికీ పే చేయాల్సిన అవసరం లేదు. మీ వాలెట్‌లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, అందుకనే ఇక్కడ అవైలబుల్ బాలన్స్ అనే కాలమ్ కూడా చూపించడం జరిగింది. సో, ఇక్కడ మీరు డివైస్ కాస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాని యొక్క కాస్ట్ అనేది మీ అవైలబుల్ బాలన్స్‌లో అవైలబిలిటీ ఉంటే గనక మీరు ఈ పేమెంట్ మోడ్‌లో ఎక్స్‌ప్రెసో అని ఉంటుంది. అలాగే ఈ కొరియర్ పార్ట్నర్‌లో మీకేదైతే దగ్గరలో బావుంటుందో సర్వీసు, ఆ సర్వీస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే డీటీడీసీ, బ్లూ డార్ట్, ఇండియన్ పోస్ట్ డెలివరీ, ఈకామ్ ఇలా ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ గనక మీరు క్లిక్ చేస్తే సో, మీ ఇక్కడ చూపించే కాస్ట్ మీ వాలెట్‌లో నుంచి డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. వితిన్ 7-10 వర్కింగ్ డేస్‌లో మీకు కొరియర్ రావటం జరుగుతుంది. మీకు ఈ కొరియర్ వచ్చిన తర్వాత మీరు ఏ డివైస్ పెట్టినా సరే ఒక్కసారి మీ ఏఎస్ఎంకి ఇన్ఫార్మ్ చేయండి. సో, ఈ విధంగా మీరు డివైస్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. థాంక్ యూ.